చూడకుండా నీవైనా నేనైనా జీవితంలో ఆశీర్వాదము పొందుకోలేం. బైబిలే దానికి సాక్ష్యం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చుచున్నప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యంలో రాయించబడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకోవడానికి, జీవితంలో మేలులు అనుభవించడానికి గత మాసంలో మనం చూసి ఉన్నాం. అయితే ఈ మాసంలో ఆత్మదేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఎందుకు కావాలో తెలుసా? నీవు నివసించేటువంటి ప్రదేశంలో, నీవు జీవిస్తున్నటువంటి ఈ పట్టణంలో, నీవు పుట్టి పెరిగినటువంటి ఈ గ్రామంలో నీవు సాక్షిగా ఉండాలి అంటే నీకేం కావాలంట? పరిశుద్ధాత్మ కంపల్సరిగా కావాలి. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యంగా జీవించాలంటే ఆ వ్యక్తి కంపల్సరిగా పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలని నేను చెప్పలా, ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు చెప్పలా, బైబిల్ గ్రంథం స్పష్టంగా మీతో మాట్లాడుతున్నది. నిజంగా ఇటీవల కాలంలో అనేక కార్యములు మనం చూస్తూ వస్తున్నాం, అనేక విషయాలు మనము గమనిస్తూ వస్తున్నాం. అయినను కొన్ని విషయాల్లో మనము జయము పొందుకోలేకపోతున్నాం. అయినను కొన్ని విషయాల్లో మనకి మార్పు రానంటుంది. కొన్ని విషయాల్లో మనము జయించలేకపోతున్నాం. అయితే నీవు నేను జయించలేనడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఆ యొక్క జీవిత యాత్రలో విజయమును సాధించుకోలేనటువంటి కార్యం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క విలువ, ఆ వరమును మనము పొందుకొనలేక ఉన్నాం. సంవత్సరాల ప్రకారం మనము సన్నిధానానికి వస్తున్నా, సంవత్సరాల ప్రకారం మనం ఆరాధన చేస్తున్నా, దైవ వర్తమానాలు వింటున్నా, అయితే మన జీవితంలో మార్పు లేదు. మన జీవితంలో ప్రతి విషయంలోనూ ఓటమి అనే కార్యాలు మనం తరచుగా చూస్తూ వస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నీ జీవితానికి ఒక సాక్ష్యం కావాలంటే, నీ బ్రతుకుకు ఒక సాక్ష్యం కావాలంటే, కుటుంబ జీవితంలో ఒక సాక్ష్యం కావాలంటే, నీ పట్టణంలో ఒక సాక్ష్యం కావాలంటే, నీ వైవాహిక జీవితంలో ఒక సాక్ష్యం కావాలంటే, నీకు నాకు ఏమి అవసరమైందంటే పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. అపోస్తుల కార్యంలో 1:8 స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత యెరూషలేములోను ఆ పట్టణములో అంతా భూదిగంతములంతా మీరు నాకు సాక్షులైందురని వాక్యం ప్రబోధిస్తుంది. నిజంగా మనము ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయాసపడాలి. నిజంగా పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏది సాధించలేమండి. ఇక్కడ కూర్చున్న మీరు వాక్యమును శ్రద్ధగా వినన్న ఆత్మదేవుడు మనలో పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనము వాక్యము పైన కేంద్రీక కూడా ఇచ్చలేం. మనం వాక్యము వినందే మన యొక్క జీవితాలు మార్పులు కలగవు. నిజంగా నీ జీవితంలో ఒక మార్పు కలగాలంటే, నా జీవితంలో ఒక మార్పు కలగాలంటే నీకు నాకు అవసరమైనది ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు ఎంతగానో అవసరమై ఉన్నది. నిజంగా పరిశుద్ధాత్మ యొక్క వరములు మనం ఎప్పుడైతే రుచి చూస్తామో, ఆ అనుభవములకి మనం ఎప్పుడు వస్తామో, నిజంగా నీ విలువ తనంటే తానే మారుతుంది. హల్లెలూయా. నీకు గౌరవము తనంటే తానే వస్తుంది. నిజంగా నీ జీవితంలో సాక్షార్థమైనటువంటి కార్యము నీకు కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క వరము ఎంతగానో నీకు అవసరమై ఉన్నది. నిజంగా మన జీవితాల్లో కొన్ని కార్యాల్లో విజయము లేదు, ఎప్పుడు చూసినా ఓటమే చూస్తున్న కారణం ఏంటో తెలుసా? ఆలోచించువాక, క్వశ్చన్ మార్క్ వేయవాక, నాలో పరిశుద్ధాత్మ శక్తి లేనే లేదు. దేవుని యొక్క ఆత్మ మనకి సంచకరువుగా ఉన్నదని చెప్పి మనం పౌలు రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తున్నాం. నిజంగా ఆ ఆత్మను మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, మా ఆత్మను మనం ఎప్పుడు సంపాదించుకుంటామో, అప్పుడే నీ జీవితంలో ఒక సాక్ష్యము, నా జీవితంలో ఒక సాక్ష్యం. గత మాసం మనం నేర్చుకున్నాం కదా, పరిశుద్ధ గ్రంథానికి మనం ఎలా విలువ ఇవ్వాలి, పరిశుద్ధాత్మునికి మనం ఎలా ముందు అడుగు వేయాలి, పరిశుద్ధాత్మునికి మనం ఎలా గౌరవించాలని గత మాసంలో నేర్చుకున్నాం. నిజంగా ఈరోజు భారతీయ వేదాలు చెప్తున్నటువంటి, భారతీయ గ్రంథాలలో చెబుతున్నటువంటి అనేక గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మతపరమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలలో ఏ గ్రంథాల్లో వెతకనటువంటి వెతికి కనబడినటువంటి ఒక కార్యం ఏంటో తెలుసా? నిజంగా నీ పాపాలు క్షమించబడాలంటే, నా పాపాలు క్షమించబడాలంటే, నీవు నిజంగా దేవుని
దేవుని వైపు తిరగాలంటే, దేవుని ఆత్మ నీలో ప్రవేశించాలంటే ఏం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి ఖచ్చితంగా కావలసినమై ఉన్నది. ఆ శక్తి ఏందో తెలుసా? వేదంలో ఒక మాట ఉంది, సాము వేదంలో. నిజంగా ఆ వేదాలలో చదివేటప్పుడు అమూల్యమైన మాట, అర్హత కలిగినటువంటి మాట. ఎన్నో వేదాలు ఉన్నప్పటికీ, ఉపనిషత్తులు ఉన్నప్పటికీ నిజంగా అంతుపట్టనటువంటి ఒక ఆత్మను గురించినటువంటి మాట. రుధిరం అసతోమ సద్గమయ, తమశోమ జ్యోతిర్గమయ, ఆ ముత్యమ అమృతమయమని ఎన్నో ఉపనిషత్తులు, దాదాపు 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే ఏంటో తెలుసా? జ్ఞానము. అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఆ ఉపనిషత్తులు రాసిన వారు ఎవరు తెలుసా? గొప్ప గొప్ప మునులు, గొప్ప గొప్ప ఋషులు. ఆ ఋషులకే అందినటువంటి అసతోమ సత్వమయ, ఆ సత్వములో ఉన్నటువంటి మమ్మలను